ఎవడైనాను యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, ఇంకైతే అన్యుడని లేదు, ఎవడైనాను క్రీస్తు విశ్వాసి అయినందున బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడని అవసరం లేదు. శ్రమ వస్తే సిగ్గుపడని అవసరం లేదు, బాధ వస్తే సిగ్గుపడని అవసరం లేదు. ఆ బాధను బట్టి దేవుని నువ్వు ఏం చేయాలట? మహిమపరచాలి. ఇలా చెప్పేవారు లేరు. బాధ వస్తే నీకు ఇందుకే బాధ వచ్చిందని చెప్పేవారు ఉన్నారు. అంటే ఒక చిన్న సామెత లోకంలో, ఎద్దు పుండు కాకికేం తెలుసును? తెలుసా? ఈ సామెత విన్నారా? ఎద్దు పుండు కాకికేం తెలుసును? ఎందుకు ఈ సామెత చెప్పానంటే, ఎద్దు పుండుతో బాధపడుతుంటది, విచారణ చెందుతుంటది, వేదన చెందుతుంటది. కాకి దాన్ని ఏం చేస్తుంటది? అలాగా నువ్వు బాధలో ఉంటావు, నువ్వు వేదనలో ఉంటావు, బాధలోని అనేక శోధనలు నలిగిపోతుంటావు. ఒక విశ్వాసిగా సాటి విశ్వాసం ఏం చెప్తాడు? నువ్వు పలానా చేయలేదు కనుక నీకు ఇలా వచ్చింది. వాస్తవమా? లేఖనాలు చెప్తున్నాయి, నీకున్నటువంటి శ్రమను బట్టి ఎవరిని మహిమపరచాలి? దేవుని మహిమపరచాలి ఖచ్చితంగా. అప్పుడు నీవు